మీరు చూస్తుండ్రి ఈ సర్కార్ 3 నెలలుంటే అదే మా ఎక్కువ అని ఒకళ్ళు, ఏడాదిలో మా గవర్నమెంట్ వచ్చుడు పక్క అని ఇంకొకళ్ళు, డబ్బున్నే కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసుకుందామని ఒక ఆయన, కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అని ఇంకొక ఆయన, అరే పవర్లకు వచ్చి 2 నెలలు కూడా కాలే 2 రోజులకు ఒకళ్ళు గివే డైలాగులు. ఫుల్ మెజార్టీ ఉన్నాక సుతా గిట్లా అంటుండే వరకు ఇవాళ ఆర్పారర్చుకున్నాడబ్బా సీఎం సార్ అయితే. ఇంద్రవెల్లి అమరులకు నివాళులర్పించినాక తెలంగాణ పునర్నిర్మాణం మీటింగ్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు, కార్యకర్తలు మస్తు మంది వచ్చిండ్రు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ మాట్లాడుకుంటా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, మాకు ఏదైతే 3 ఎకరాల భూమి కావాలనో దళితులకు ఇస్తాడో అది రాలేదు, వేలాది కోట్ల రూపాయలు మింగిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. చిన్న సీఎం బట్టిసార ఆదివాసీలకు ఈ హామీ ఇచ్చిండు. ధరణి ద్వారా భూములు కోల్పోయిన మీ అందరికి కూడా భూములు అప్పచెప్పే కార్యక్రమానికి కూడా ఆదిలాబాద్ ఏరియాలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కడతాం, కడెం ప్రాజెక్టుకు రిపేర్లు చేపిస్తామని మాట ఇచ్చినాక పిల్లా రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. 6 నెలలో 3 నెలలో గంతే కాంగ్రెస్ సర్కార్ పక్కా పడిపోతుందని కొందరు దినం మాట్లాడుతున్నారు కదా. నీ అయ్యా ఎవర్రా పడగొచ్చేటోడు? పడగొడతారా? ఆడ అనుకుంటుండు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ ఖాందాన్ మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. ఎవడ నీ ప్రభుత్వం పడుతుందనో 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ సీఎం కాలేడట కేసీఆర్ సారు. నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు కదా మీకు అందరికీ. ఆయన ఇక్కడక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకున్నాడు. ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏమన్నా అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకోవాల్సిందే, లేకపోతే ఆయన ఫామ్ హౌస్కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి పదవి కూడా కేసీఆర్కు రాదని నువ్వు పాపాల భైరవుడివి. ఇక పార్లమెంట్ ఎలక్షన్ల గురించి చెప్పుకుంటా 6 నుంచి 8 పార్లమెంట్లు వస్తాయి. ఏంటికి వస్తాయా? మళ్ళీ 6, 8 ఇస్తే మోడీకి అమ్ముకుందామనా? మొదటిసారి 12 ఇస్తే మోడీకి అమ్మినావు, రెండోసారి 9 ఇస్తే తీసుకుపోయి మోడీకి అమ్మినావు. మారు బేరగాలి కాక ఈడ ఎంపీలు గెలవాలి, ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి. అట్లనే ప్రధానమంత్రి మోడీ సార్ గురించి కూడా మాట్లాడిండు. ఎవరి ఖాతాలన్న మోడీ 15 లక్షలు వేసిండా మిత్రులారా? వేసిండా? మీకేమన్నా ఇల్లు కట్టించిండా? మతం పేరు మీద ఒకడు, మద్యం పేరు మీద ఇంకొకడు రేపు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తారు. అసెంబ్లీ ఎలక్షన్ల ప్రచారం సురువు చేసినట్టే ఇంద్రవెల్లికెళ్ళి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చాలు చేసిండు గిట్లా. ఓహో ఇంద్రవెల్లి కొండల్లో దండు బుట్టిల్లో వస్తవా తమ్ముడ.